షాపింగ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మీషోలోంచి నేను ఆర్డర్ చేసిన లేటెస్ట్ 5 బ్యూటిఫుల్ కలెక్షన్, అది కూడా అండర్ బడ్జెట్లోనే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి లేట్ చేయకుండా ఇప్పుడే మన ఛానల్లో వెంటనే మీరు కూడా జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ శారీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. గ్రీన్ అండ్ మెరూన్ చాలా మంచి కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. శారీ మీద ఇటువంటి డిజైన్ అనేది ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది, చాలా యూనిక్గా అనిపించింది. శారీ యొక్క బోత్ ద సైడ్స్ ఇలాగ బర్డ్స్ అనేవి వస్తాయి, ఎంత మీరు చూసినట్టు ఇలాగా చెక్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ శారీలో నాకు చాలా బాగా నచ్చింది. బార్డర్ చాలా బిగ్ బార్డర్ ఉంది, అది కూడా చాలా బాగా షైనింగ్ అవుతుంది. పట్టు టైప్ ఆఫ్ బార్డర్ అండ్ ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. శారీ యొక్క పళ్ళు పాడు అనమాట, కంప్లీట్గా కాంట్రాస్ట్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ యొక్క అప్పర్ సైడ్ లో మనకి చిన్న బార్డర్ అనేది వస్తుంది, ఇలా కడి బార్డర్ అనేది చిన్నది అనేది వస్తుంది. షైనింగ్ చాలా బాగుంది. పట్టులో మనకి ఎలా అయితే షైనింగ్ వస్తుందో అలానే వస్తుంది. శారీ యొక్క అదర్ సైడ్ మనకి బిగ్ బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఎంత బాగుందో కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. గ్రీన్ కలర్, మెరూన్ కలర్ విత్ దిస్ మల్టీ కలర్ బర్డ్స్తో ఇక శారీ ఫుల్ఫిల్ అయిపోయిందండి. నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. కొంచెం బ్రైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంది. అండ్ ఇది మనకి విత్ అటాచ్డ్ బ్లౌజ్తో పాటు వస్తుంది. సో బ్లౌజ్ కూడా ఇలానే చెక్స్ వస్తాయి. బ్లౌజ్ యొక్క బోత్ ద సైడ్స్ మనకి హ్యాండ్స్ దగ్గర అలాగే నెక్ దగ్గర పెట్టించుకోవడానికి కూడా ఇలాగా ఎక్స్ట్రాగా బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. బార్డర్ కూడా మీరు చూసినట్టు ఎంత బాగా షైనింగ్ అవుతుందో. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం అవైలబుల్గా ఉంటుంది, కావాలంటే చెక్ చేసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, కంటిన్యూ చేసేద్దాం. అంతకన్నా ముందు పాలిచ్చే తల్లులు చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా పిల్లలకు పాలిచ్చేటప్పుడు అనుకోకుండా పిల్లలకి పళ్ళు వచ్చి నిప్పుల్స్ని గట్టిగా కొరికేస్తూ ఉంటారు. దానివల్ల నిప్పులు అంతా క్రాక్ అయిపోతూ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఏ మదర్గా నేను కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నానండి. అటువంటి సిచ్యువేషన్లో నిప్పుల్ బటర్ క్రీమ్స్ అనేవి మనకి చాలా రిలీఫ్ని కలిగిస్తాయి. నేనైతే మీ అందరి కోసం లెవలప్ వారి న్యాచురల్ నిప్పుల్ బటర్ క్రీమ్ని మీకు హైగా రికమెండ్ చేస్తాను. దీన్ని ఎక్కడైతే మీకు నిప్పుల్ క్రాక్ వచ్చిందో అక్కడ మీరు అప్లై చేయటం వల్ల ఇది స్పెసిఫిక్గా కుంకుమ బటర్తో దీన్ని డిజైన్ చేశారు కాబట్టి క్రాక్ అయిన నిప్పుల్ ప్లేస్లో స్కార్ని తగ్గించి మీకు మంచి సూదనింగ్ రిలీఫ్ని కలిగిస్తుంది. ఇందులో కెలండిలో ఆయిల్ అనేది యూజ్ చేశారండి, అది యాంటీ మైక్రోబ్రయల్ ప్రాపర్టీస్ అనేది కలిగి ఉంటుంది అనమాట. సో దట్ స్కిన్కి ఒక మంచి సూదనింగ్ సాఫ్ట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. స్పెసిఫిక్గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు, సో దట్ స్కిన్ని మాయిశ్చర్ చేయడంలో కోకోనట్ ఆయిల్ హెల్ప్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కౌ ఘీ అనేది ఇందులో యూజ్ చేశారండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్ల క్రాక్ వల్ల వచ్చిన స్కార్స్ని, పెయిన్ని తగ్గించి స్మూత్గా నిపుల్ క్రాక్ కూడా త్వరగా హీల్ అయ్యేలా 100% ఎఫెక్టివ్గా మీకు పనిచేస్తుందండి. ఇది టోటల్గా 25 grams ప్యాకేజ్తో పాటు వస్తుంది. దీన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలంటే దీన్ని నైట్ పడుకునేటప్పుడు జనరల్గా మనకి మాయిశ్చరైజర్ స్కిన్ మీద ఎలా అప్లై చేస్తామో సేమ్ అలాగే యూజ్ చేసుకోవచ్చు. బేబీకి పాలిచ్చే గంట ముందు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి బేబీకి పాలు కూడా ఇవ్వచ్చండి, ఎందుకంటే 100% న్యాచురల్ కాబట్టి. ఒకవేళ దీన్ని బేబీ మింగేసినా సరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ నా యొక్క స్పెషల్ అడ్వైజ్ ఏంటంటే బేబీకి పాలు ఇచ్చే ముందు కాకుండా ఒక 1 hour ముందు కానీ, నైట్ పడుకునేటప్పుడు కానీ, మార్నింగ్ లేవగానే కానీ అప్లై చేసుకుంటే మీకు చాలా ఇమీడియట్గా రిలీఫ్ కలగడంతో పాటు ఆ యొక్క పెయిన్ నుంచి, ఆ దురద నుంచి, ఆ ఎచ్చింగ్ సెన్స్ నుంచి మీకు ఇమీడియట్గా సూదనింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుందండి. పాలిచ్చే తల్లులు అందరికీ కామన్గా ఈ యొక్క నిపుల్ క్రాక్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ అండ్ లెవలబుల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందండి. దీనికి సంబంధించి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ని మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా పాలిచ్చే తల్లులు అయ్యుండి ఈ క్రాక్స్ ఆర్ నిపుల్స్ వల్ల కనుక ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని ట్రై చేసేయండి. సో మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేద్దాం. సో నెక్స్ట్ మరొక మల్టీ కలర్ ఖాదీ కాటన్ శారీ అనమాట. యాక్చువల్లీ ఈ శారీస్ నేను రితికా గారు రీసెంట్గా ఒక వీడియోలో కట్టుకోవడం చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. సో దాన్ని చూసి నేను మీషోలో ఆర్డర్ చేశానండి. మల్టీ కలర్లో ఉంది, చాలా యూనిక్గా ఉందన్నమాట. ఇందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఖాదీ కాటన్తో పాటు వస్తుందన్నమాట. సో ఇది శారీ అండి. శారీ యొక్క ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. అంటే లంగావాణి టైప్ శారీస్ అంటాం కదా, అలా వస్తుందన్నమాట. కట్టు చెంగు దగ్గర ఒక కలర్ వస్తుంది, మిగతాదంతా ఇంకొక కలర్ వస్తుంది. సేమ్ ఇలాంటిది ఉప్పాడ పట్టు శారీ నా దగ్గర ఉంది. ఇది శారీ యొక్క
పళ్ళు పార్ట్ కంప్లీట్గా మీరు చూసినట్టు మల్టీ కలర్ చూసారా, రెయిన్బో కలర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలర్స్ ఇందులో ఉన్నాయన్నమాట. మరూన్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో, గ్రీన్, బ్లూ, డార్క్ బ్లూ, స్కై బ్లూ అండ్ పర్పుల్ బ్యూటిఫుల్గా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ మీరు చూసినట్టు టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా మనకి పళ్ళు పార్ట్లో వస్తుంది. అండ్ ఇందులో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో 100% ప్యూర్ ఖాదీ కాటన్ అండి. చాలా లైట్ వెయిట్లో ఉంది ఫ్యాబ్రిక్. సో మీరు హెవీ సమ్మర్లో కూడా హ్యాపీగా వేర్ చేసేయచ్చు. సో ఇలా ఉంది. ఇది శారీకి మనకి కట్టు చెంగులో వస్తే కుర్చీల దగ్గర మనకి కంప్లీట్గా వైట్ వస్తుంది అనమాట. వైట్ అంటే హాఫ్ వైట్ అంటాం కదా, అటువంటి వైట్ వస్తుంది అనమాట. నేను పిక్ పక్కన యాడ్ చేస్తాను, రిఫరెన్స్ పిక్ చూడండి. వితికా గారు కట్టుకుంటే చాలా చాలా బాగుంది. ఈ శారీలో మరొక యూనిక్ పార్ట్ చెప్పిన బ్లౌజ్ అండి. బ్లౌజ్ అండి మల్టీ కలర్ బ్లౌజ్ ఇక్కత్తో డిజైన్తో ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది మల్టీ కలర్ ఉంది, ఇక్కత్ డిజైన్ ఉంది కాబట్టి ఈ శారీకే కాదు ఏ శారీకైనా హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. ఈ శారీకి అయితే ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్, ఎందుకంటే ఇందులో ఉన్న కలర్స్ అన్నీ పేరప్ చేసి మనకి బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. సో మీరు ఈ బ్లౌజ్తో కాకుండా మీరు దగ్గరున్న మల్టీ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్న చాలా బాగుంటుంది. బట్ ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి ఏ శారీ మీదకైనా సెట్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ శారీ నేను మీకు కట్టుకొని చూపిస్తాను. నాకు యూనిక్గా అనిపించింది. స్పెసిఫిక్గా కాటన్లో ఉంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్గా వేసుకునే శారీస్కి దీని లుక్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినదే కమెంట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేసేయండి. నెక్స్ట్ మరొక జార్జెట్ సారీ చూద్దామండి. ఇది కూడా మల్టీ కలర్లోనే. ఈరోజు అన్ని మల్టీ కలర్లోనే నేను చూస్ చేసుకున్నాను. ఒక కలర్ అనుకోండి ఏముంది ఎప్పుడు ఉండేదే, బట్ ఇలా మల్టీ కలర్ అనుకోండి చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మనకి జార్జెట్తో పాటు వస్తుంది. నేను మీకు పళ్ళు పార్ట్ నేను చూపిస్తాను. పళ్ళు పార్ట్లో మనకి ఇలాగా టాజిల్స్ అనేవి ఇచ్చారనమాట. చాలా స్టైలిష్గా ఉన్నాయి టాజిల్స్ కూడా. చాలా చాలా ఫ్లోయిగా ఉంది జార్జెట్ కాబట్టి. సో లైట్ వెయిట్లో ఉంది, మీరు రోజంతా క్యారీ చేసినా హాయిగా ఉంటుందన్నమాట. కిందంతా మనకి ఇలా కట్ వర్క్లో మిర్రర్స్ అనేవి ఉన్నాయి. అయితే మిర్రర్స్ అని ఫేక్ మిర్రర్స్ అనమాట, రియల్ మిర్రర్స్ కాదు. సో చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. మల్టీ కలర్లోనే మిర్రర్స్ అనేవి ఉన్నాయి. మిర్రర్ చుట్టూ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. జస్ట్ అతికిస్తే పోతుంది, బట్ ఇది ఏంటంటే కుట్టారు కాబట్టి ఆ మిర్రర్ అనేది ఎప్పటికీ పోకుండా అలానే ఉంటుంది. సో కంప్లీట్గా శారీ అంతా ఇలానే మల్టీ కలర్ మిర్రర్ వర్క్తో పాటు వస్తుంది, మల్టీ కలర్ డిజైన్తో పాటు వస్తుంది. ఇదేవి రబ్బర్ ప్రింట్, స్టాంప్ ప్రింట్ కాదు, ఒరిజినల్గా శారీనే లుక్ ఇలా ఉందండి. చాలా బాగుంది. ఇది శారీ అంతా. శారీ విత్ మనకి బ్లౌజ్తో పాటు వస్తుంది అనమాట. బ్లౌజ్ రాసిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా అక్కడక్కడ చిన్న చిన్న అద్దాలు అనేవి ఇచ్చారనమాట. అద్దం చుట్టూ కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో ఎక్కువగా మెరూన్ ఉంది కాబట్టి మరూన్ కలర్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు నచ్చిన కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు. మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్లౌజ్ అయినా హ్యాపీగా వేసేసుకోవచ్చు. చాలా ఫ్లోయిగా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. రోజంతా ఈ శారీని మనం కట్టుకున్నా అస్సలు విసుగు రాదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మిర్రర్స్ కూడా చాలా బాగా షైన్ అవుతున్నాయి. యూనిక్గా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేసేయండి. అయితే హైగా రికమెండ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు గోల్డెన్ టిష్యూ శారీ చూద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత లైట్ వెయిట్లో ఉందంటే ఒక చున్నీ కూడా ఇంత వెయిట్ ఉండదేమో అంత లైట్ వెయిట్లో ఉంది. స్పెసిఫిక్గా షైనింగ్ చూసారా ఎంత బాగా షైన్ అవుతుందో. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి నేను పర్చేస్ చేశాను. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే కంప్లీట్గా మనకి గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో పాటు వస్తుంది అనమాట. ఇందులో యూజ్ చేసిన టిష్యూ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ టిష్యూ. సో ఇటువంటివి ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, పార్టీస్ అప్పుడు స్పెసిఫిక్గా నైట్ టైం వేసుకుంటేనండి ఎంతో బాగుంటుంది. అంటే లైట్ దీని మీద పడినప్పుడు ఆ టిష్యూ అనేది బాగా షైనింగ్ అవుతుంది అనమాట. సో స్పెసిఫిక్గా ఫంక్షన్స్కి అయితే ఇంకా బాగుంటుంది, నైట్ టైం ఫంక్షన్స్కి అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట. సో బోత్ ద సైడ్స్ ఇలాగా పర్పుల్ కలర్లో మనకి బార్డర్ అనేది వస్తుంది. బార్డర్ కూడా చాలా చిన్న బార్డర్ అనేది వస్తుంది అనమాట. సేమ్ శారీ అంతా ఇంతే. అండ్ ఇందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కాటన్, అంటే లెనిన్ కాటన్ అంటాం కదా. సో కొన్ని రకాల టిష్యూ శారీస్ ఏంటంటే కట్టుకోగానే నిలబడవు, ఊరికే జారిపోతూ ఉంటాయి. బట్ ఇది మీరు ఎలా కడితే అలానే ఉంటుంది. మనకి చున్నీ పళ్ళు పాటలు లేక టాజిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దీంతో మనకి బ్లౌజ్ ఏమీ పేరప్ చేయలేదండి, మనమే ఎక్స్ట్రాగా బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవాల్సి ఉంటుంది. నన్ను అడిగితే అందరి దగ్గర గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి పేరప్ చేసుకోవచ్చు. లేదు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇటువంటి కలర్ బ్లౌజ్ మీరు వేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది ఉంటుంది అనమాట. నాకు ఎంత బాగా నచ్చిందో, భలే ఉంది, చాలా బాగా షైనింగ్ అవుతుంది. కాలేజ్ ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి, ఫేర్వెల్స్కి, చిన్న చిన్న నోములు, వ్రతాలు అటువంటి వాటికి అవుటింగ్కి వెళ్ళినప్పుడు, స్పెసిఫిక్గా పెళ్ళిళ్ళకి అద్దరిపోతుంది అంతే. ఇది వేసుకుని టెంపుల్ జ్యువెలరీ పెట్టుకుంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. సో లాస్ట్ మరొక జార్జెట్ శారీ. ఇదైతే నేను 350 రూపీస్కే పర్చేస్ చేశాను. రెగ్యులర్గా వేసుకోవడానికి, క్యాజువల్గా వేసుకోవడానికి
బాగుంటుందన్నమాట. జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది ఓన్లీ శారీసే వేర్ చేస్తారు కదా, అటువంటి వరకు ఈ శారీస్ చాలా బాగుంటాయండి. కంప్లీట్గా మనకి ఇలాగా బేబీ పింక్ శారీ ఏంటంటే కంప్లీట్గా మనకి ఇలాగా బేబీ పింక్ మీద ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఇలా శారీ అంతా సేమ్ ఇటువంటి ఫ్లవర్ డిజైన్తో పాటు వస్తుంది. కంప్లీట్గా జార్జెట్లో ఉందండి, చాలా ఫ్లోయిగా ఉంది మెటీరియల్ ఏదైతే ఉందో. యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు క్యాజువల్గా వేసుకోవడానికి, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే జార్జెట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లైట్ వెయిట్లో ఉంటుంది, రోజంతా క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. సో అటువంటి వాళ్ళ కోసం ఇక శారీ నేను హైగా రికమెండ్ చేస్తాను. ప్రైస్ ఈస్ 350 రూపీస్, అండర్లోనే పర్చేస్ చేశాను, అండర్ బడ్జెట్లోనే ఉంది కాబట్టి చెక్ చేసేయండి. ఇది వచ్చి మనకి బ్లౌజ్తో పాటు వస్తుంది. బ్లౌజ్ ఇలాగా పింక్ కలర్, బేబీ పింక్ కలర్తో బ్లౌజ్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి శారీ, చాలా లైట్ వెయిట్లో ఉంది. అండ్ దీని మీద మనకి లైన్స్ కూడా వచ్చి ఇన్విజిబుల్గా ఉంటాయి. సో కట్టుకుంటే ఇలా ఉంటుంది. మీరు కావాలంటే ఆ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు, పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నా బాగుంటుంది. మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి ఏ బ్లౌజ్ అయినా బాగుంటుంది. స్పెసిఫిక్గా చాలా లైట్ వెయిట్లో ఉంది, కావాలంటే డెఫినెట్గా ట్రై చేసేయండి. సో ఇవ్వండి మీషోలో నేను ఆర్డర్ చేసిన లేటెస్ట్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్. నాకైతే కలర్ కాంబినేషన్, క్వాలిటీ చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ ఇదే కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ షాపింగ్. బాయ్.